క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరణాత మానవ జన్మము ఎంతో అసంపూర్ణమైనది. మన జన్మము వర్ధిల్లుటకు ఆయనే అనగా యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా జన్మించెను. ఆయన మన కొరకు అపహాస్యము పొందిన ప్రతినిధి ఆయను. ఇతరులను రక్షించిన వాడా రక్షించుకో, దేవాలయమును పడగొట్టి 3 దినములలో లేపువాడా దిగి రమ్ము. ఈ హేళన సహించుట వలన జయము, గుద్దుట వల్ల, రెల్లు పుడక వల్ల, రక్షించుకో అని అనుట వల్ల, వీటి వల్ల ఆయనను హేళన చేస్తే ఇది ఆయన సహించెను, జయం పొందెను. మరణమును జయించిన ప్రతినిధి ఆయన, మన కొరకు ఆయన మరణమును సమాధిని జయించెను. నేను మరణించినను సమాధికి వెళ్ళను అని అనేవారెవరూ లేరు. మరణము లేనివాడు మరణమును సహించుకున్నాడు గనుక జయము. సమాధి అవసరం లేనివాడు సమాధికి వెళ్లి సహించి జయించెను. శర తొలగింపు అనే మాటలోను, ఏలా చేయి విడిచినావు అనే మాటలోను, స్వేద రక్త బిందువులలోను ఆయన శ్రమ ఎంత గొప్పదో గ్రహించగలము. శిలువ మీద తాను మనిషి అయి దేవా అని ప్రార్థించను, కుమారుడైతే తండ్రి అని ప్రార్థించును. ఒక మనిషి వలె గొప్ప బాధలో చేయి ఎందుకు విడిచితివనెను. ఆయన మన ప్రతినిధి అయి ఉన్నందున ఇన్ని విధములైన శ్రమలను అవమానములను సహించుకొని భరించెను. కనుక యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన రక్షకుడు.